ఇంకెంత అని చెప్తాం. ఎంత చెప్పాలి ఇంక? ఎంత చెప్పాలి చెప్పు. అరే చెప్పురా. అరే కాదు మంట కొట్టి చంపేస్తారా నేను. ఒక్క నిమిషము రా అని బతిల్ మాట వెళ్ళిండి ఆయన. ఇంకేం కావాలరా భయ్? చెప్పినా నేను వస్తున్నాను. అరే ఎప్పటికైనా తగ్గే మాట్లాడాలి. నువ్వు అర్థమైందా? నీకు ముందు తీసుకోవటం నేను. ఒక మాట ఎట్లా అంటున్నారో మళ్ళా జీర్ణాలతో ఏం చేస్తావని. రోషం రోషం లెక్కనే ఉండాలా రా. పెద్ద మాటలు మాట్లాడద్దు. మళ్ళీ అర్థమైందా? ఎందుకు వచ్చినావు రా? మళ్ళా తగ్గి వచ్చినా. ఏం తగ్గి వచ్చినా? వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చినావు నువ్వు. అదే అన్న తగ్గి వచ్చినా, ఆలోచించి వచ్చినా. ఏదో రిక్వెస్ట్ చేసి తినూరి పోరి మళ్ళా కుల్లా కుల్లే వంద ఆగినవా లేదా? నీ అవతారం నుంచి చెప్తా నేను. అర్థమైందా? సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. సో గైస్, బబ్బు నాకు ఎట్లా కలిసిండు ఏంది అనేది వీడియోలో కనిపిస్తుంది. వాడు జిద్దు చేసి రాత్రంతా ఆడనే కూర్చోమని ప్లాన్ చేసిండు. బట్ సలీకి వాని వల్ల కాలే. ఇది ఒక హ్యాపీ మూమెంట్ అనుకోండి, ఏదైనా అనుకోండి. కానీ నిజంగా అంటున్నా గైస్, మీరందరూ వానికి కామెంట్ పెట్టుర్రి, ఇమ్రాన్ అన్న మాట ఇనురా. ఎందుకంటే నేను వాడిని మంచి చేద్దామని ఆలోచించిన. ఎందుకంటే నేను చిన్నప్పుడు నుంచి వాడు చాలా చిన్నప్పటి నుంచి వానికి చాలా జాగ్రత్తగా ఇక్కడ దాకా తీసుకొని వచ్చిన. వాడు ఇంకా నాకు ఏంటంటే వాడు బాగుండాలా, నా చేయి దాటి పోవద్దు అనే ఒక ఆలోచనతోనే ఉంటా. సో గైస్, ఈ వీడియో చూడండి, చాలా మంచిగా ఉంటుంది. లాస్ట్కి దొంగోళ్ళకి వచ్చి ఇంట్లో కూర్చురు. సో ఈ వీడియో చూడరి, చాలా మంచిగా అనిపిస్తుంది. మీరైనా ఎప్పుడు 11 అవుతుంది, కేపన్నా భయం అవుతుంది అంటే కారు తెచ్చాడు పెట్టిపోయాడు. ఇంకెంత అని చెప్తాం? పొద్దున్న నుంచి ఇప్పటి దాకా ఎంత చలి పెడుతుందో మాకు తెలుసు. ఆడేమో పురుసత్గా కూర్చొని ఉన్నాడు ఆడ. చెప్తున్నాడు ఇంటలేడాడు. ఇంత రాత్రి అవుతుంది, ఎంత చలి పెడుతుందో మాకు తెలిసి. వాళ్ళేమో మంచిగా పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తారు. చలి ఎంత చలి పెడుతుంది, పిచ్చి లేచిపోతుంది మనుషులకి. అట్లా చెప్తున్నాడు ఇంటలేడా. మంట పెట్టుకుందామని అందరం చచ్చిపోతాం. మేము మంట పెట్టుకో. ఏంద్రా ఇది టూ మచ్ కదా అరాబాయ్? ఏదో నీ కోసం కూర్చున్నందుకు నీకు పెడుతుందిరా బాయ్. ఎందుకు ఇది అంతా మనకి బాధ? ఎందుకు రా అని బతిల్ మాట వెళ్ళిండి ఆయన. ఇంకేం కావాలరా బాయ్? మన తిన్నకి తెప్పిరానా? ఇటు తినకపోయినా మేము తింటామన్నా. అవుతలేదు మాతో. ఆయన అడిగే ముఖం లేదన్నా మాకు. ఏమన్నా తిన్నకి ఆకలి. ఇగో ఈడిన్నాడు, ఈడు ఇట్లా జిజ్జు కూర్చుంటాడు. ఈయన కోసం మేము కూర్చుంటే మా సాగు మేము చూసుకున్నట్టు. ఆయన నాకు అయితలేదు. పాటలు పెట్టుకొని మంట పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ. అరే ఆగనా, మనము జిందగీలో ఫస్ట్ టైం ఇంత చలి పెడుతుంటే కూడా ఇంత కూడా మనసుకి ఇంత కూడా అనిపిస్తుంది. తీసుకోరాదు నడరాబాయ్ పొడకైనా ఏం పోయేది నడరా బాబు. మీరు పోవాలంటే చచ్చిపోతారా? పొద్దున వారికి గడ్డ కట్టిపోతాం రా. నడు. అరే కాదు మంట కొట్టి చంపేస్తారా నేను. అరే నీకు
చేసేస్తావరా భయ్ నీకోసం కేపన్నా విలువనా అటు రాకపోతే ఏమైనా పోతాం ఇక గమ్మున వద్దు బీపీ పెరుగుతుందా ఎంత మనిషి ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవాలా ఎంతసేపు ఉండాలి అంతా పచ్చిగా అయిపోయింది దిమాగేమో ఖరాబ్ అవుతుంది. అరే నీకోసమే ఆగినాం రా మేము వెళ్ళిపోవాలనుకుంటే అప్పుడే పోతుండే సాయంత్రమే కార్ ఉంటది ఎంత పెట్టాను కారు? సరే ఉండని టార్చ్ పెట్టుకుంటా ఎంత జిజ్జు పెడుతుండు ఇంత మండిలే అరే మేమైనా పోతాం అన్న ఇమ్రానా ముఖమేడుంది ఓనికి ఈయన కోసం ఏ నాకు ఉంది భయ వద్దు ఈయన కొంచెం పెట్టుకుంటే మనం బయటట్లేదు వెళ్ళిపోతావా అంటే మొత్తం మంచి చూడు రా భయ్ వాన మొత్తం మీదికెళ్ళి వాటర్ కారుతున్నది. అరే మనం ఎట్లాంటి ఏరియాలు ఉన్నాం మీకు ఇప్పుడు ఒకసారి లైట్ ఆఫ్ చేస్తాం మేము ఏడున్నాం చూడు ఈ ఏడ కూర్చోబెట్టి దానికి ఒకసారి లైట్ ఆఫ్ చేయి. అరే ఈ లైట్ కూడా లేకపోతే బిచ్చప్ గత అవుతుండేరా మనది ఏం కనిపిస్తుంది ఆఫ్ చేయండి ఒక్కసారి ఆఫ్ చేయి ఒక్కసారి ఆఫ్ చేసి ఒక్కసారి ఆఫ్ చేస్తే మీకు లైట్ కూడా అసలు మనుషులు కూడా కనిపించారు మనుషులే అంతా చీకటి ఉంది ఒక్కసారి లవ్వురా అంటే ఈడు ఎంతగానో పెట్టుకుని మనుషులా అంత పెట్టుకుని నేను రానమ్మా నేను అరే, ఏం చేస్తావు సస్సావా ఈడ? ఒక్క టార్చ్ తప్ప ఒక్క టార్చ్ తప్ప ఏమన్నా కనిపిస్తుందా ఈవిడ? మీరు ఓడి నేను చచ్చిపోతే మేము పోయేది ఉంటే సాయంత్రం పోతుండే నా జర ఇది అయితే ఒక్క టార్చ్ తప్ప ఏం కనిపిస్తలే ఆ ఫోన్ టార్చ్ కూడా బంద్ అయితే ఒవ్వనికి ఒకటి కనిపిస్తలేడు ఈ బొంతలు ఏదో కేపానా తెచ్చి కాబట్టి కప్పుకున్నాం ఇంకెంత అని చెప్తాం ఎంత చెప్పాలి ఇంక ఎంత చెప్పాలి చెప్పు అరే చెప్పురా అంత అవసరం ఆరాబాయి నీకు చెప్పి అర్థం చేసుకోవచ్చుగా నీ మంచిగా చెప్తున్నావు కదరా లేకపోతే మీకు అంత బరువు అయితే వెళ్ళిపోండి మీరు మీకు అంత బరువు అయితే ఒక్క నిమిషము కోసం పొద్దున్న నుంచి ఇలా వచ్చిన పోయారా ఇప్పుడేమో ఇంత రాగానే పోతా అంటావు ఎడి పోతావు చెట్లలో వద్దురా బాయ్ లోపల లోపల నడురా బాయ్ లోపల నడు ఇలా సస్తావా? అరే సస్తావురా ఇది కాలు మొక్కురి చెప్తున్నా అర్థం చేసుకోరా ఇలా కూర్చుంటావు అరే నువ్వు అల్లుంటే వెళ్ళుండాలి సెక్యూరిటీ కానీ వారా మాకు నైట్ టైం లా టార్చర్ పెట్టారా నీకు దండం వేస్తే కాలు పట్టుకుంటాం రా నాయన నువ్వు నచ్చినాక మాకు కూడా పంపుతున్నావు తాళం ఉంది అది అరే వద్దురా బాబు అరే పోలేం రా లోపలికి రావా చేస్తాం రా చెప్పి తినరా నాయన మేము చెప్పింది వినరా నిండ్రా ఉంటే అప్పుడే వెళ్ళిపోతుండే ఇప్పుడు కూడా పోగలుగుతాం ఉంటాను నేను సరే ఓ ఎడికైనా సరే ఎడికైనా ఓరా పోయి నువ్వే పో ఎడికైనా అంతే ఫస్ట్ అరే బాబు అర్థం రాబే నేను రానంటే ఒక్కసారికి రారాబే అరే బయట చలికి వస్తున్నాం ప్లీజ్ అర్థం ఏమన్నా లోపల రాని అరే బాయ్ మాటలు వదిలేరా బాయ్ అంటే చెప్తే అర్థం చేసుకోను అరే ఇంటి ఒక్క మాట నన్ను మళ్ళీ వచ్చేస్తాడు ఒక్క మాట కూడా అనొద్దు మరి అనొద్దు అరే ఇంత చెప్పినందుకు నేను వస్తున్నాను
దీనివల్ల మా వాడ ఫైనల్ అయిపోయాం. ఆమె ఇంకా అంత బాధ బాధ అనిపిస్తలేదు. నువ్వు కూడా ఉండాలి మాతోనే. నీకేం అనిపిస్తలేదా రా? నాకేమనిపిస్తలేదు. అనిపించదు మరి నీకు నిన్న నింపుకున్న పౌరుషం ఇంకెంకెళ్ళి అవుతుంది. ఏయ్, కొంచెం తగ్గలరా బాబు, కొంచెం అన్నారా? ఆయన తగ్గిండు మరి. అరే అయినా ఒకటే చూడు ఇప్పుడు పొద్దున పౌరుషం మాట్లాడినాం మేము. నీకోసమే కదరా బే. లోపల గమ్మునుండ్రా బే, ఒక్కసారి ఆలోచించుకో. ఒక్కసారి ఆయన ఉర్రినా ఏం చేసినా గమ్మును గమ్మునుండా. నేను చూసుకుంటాను. వాళ్ళు ఏమనిపోయి నాకు సలహా పెట్టలే. చలి గుర్తు తెచ్చుకో. ఆకలి తెలంగాణ చలి అంటే ఫస్ట్ నువ్వు ఆలోచించు కొంచెం ప్లీజ్. కొంచెం కడుపు నిండా కోపం పెట్టుకుంటే ఏడా నిండుతుంది చలి. చలి దాకాది ఏం దాకాది నీకు మనిషి నీకు బేకార్ బేకార్ మాత్రం అనిపిస్తుంది. అరే ఇగో మళ్ళా తమాషా చేస్తుండే ఈడ. ఈ తమాషా చేసి వద్దురా పోయి నేను ఏమనంటే మాట్లాడదాం. అరే నువ్వు సైలెంట్ అన్నం పెడతారా ప్లీజ్. కాలు పట్టుకుంటాం రా, చెప్పింది చచ్చిపోతాం రా బయట బయట ఏమన్నా పట్టించుకోరా. కొట్రా పెట్టు, నేను కొడతాను. ఆడు కొట్టాడు, నువ్వు కొట్టు. అన్నా ఫస్ట్ ఉంటది ఈ దాంట్లో ఫస్ట్ ఉంటాయి మా తల్లి నువ్వు అయితే. ఇమ్రాన్ నాకేం తెలుసు ఇమ్రాన్. అన్నా అన్నా నీ వల్ల నేను బయట ఏమైంది? ఆ ప్లేట్ తీసుకో, ప్లేట్ తీసుకో. ఆ పోయి దాని మీద పెట్టు. అయిపోయింది. ఆ చలికి ఎట్లా వచ్చిర్రు? అట్లా ఉన్నావేమన్నా ఎట్లా వచ్చిర్రు? చలి అయిపోయిందా? చలి పోర్చం అప్పుడు ఆ తుడిచి తీసుకోయి దాని మీద పెట్టు. ఆ? ఏమన్నావు కాదురా? నువ్వు అన్నా, నువ్వు తీసుకో. కారు పెట్టినావు నువ్వు వాళ్ళకి. ఏం చీకటనా? వాళ్ళకి తెలుస్తలేమన్నా మధ్యాహ్నం ఎట్లా అడిగినా, చిన్న పొలం అడిగినట్టు అడిగినానేమని. ఏం తప్పైంది? ఏమైంది? అప్పో తీసుకో, కూర్చోరి, పెట్టురు పెట్టు వాని పెట్టురు, పోయి తినురి పో, సిగ్గు లేకుండా. రోషం లెక్కనే ఉండాలా రా, పెద్ద మాటలు మాట్లాడద్దు మళ్ళా, అర్థమైందా? పెద్ద మాటలు ఎందుకు మాట్లాడినావు మళ్ళా? ఏమైంది? ఏమో పెద్ద పెద్ద వానితోనే ఉంటా అన్నారు కదా, ఏమైంది? చలికి అయిపోయిందా మీ పని? తీసుకొని మీరు ఏమన్నారు నాకు? ఏమన్నారు? పోనీ అది అవుతుందని చెప్పి తిని ఆ బిస్కెట్ గిస్కెట్ పంపించిన నేను. నువ్వే పంపించిన. అదే నేను ఆడ ఉంటే అది కూడా పంపారు మీరు నాకు, అర్థమైందా? ఓడైనా ఒకటి తిన్నావని ఎప్పుడైనా అడిగినారా నాకు? మొగోన్వి నువ్వు మొగోను అనుకుంటా, ఇంతమందిని పెట్టుకొని. ఏం పోనీ లేదురా, మీకు అంత రోషం వచ్చింది కదరా, ఇప్పుడు మాట్లాడరా. వెళ్ళిపోదామా? అలా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతామన్నా, నిజంగా చెప్తున్నామా? అరే నువ్వు వీడిదాకా వచ్చినాక నువ్వు మళ్ళీ మాట ఉల్టా తీసుకుంటే అప్పుడు రమ్మంటే ఎందుకు రాలే మళ్ళా? ఇప్పుడు వచ్చినాము కదా, వచ్చిన ఎందుకైనా పడుతున్నావు? పిచ్చి లేస్తున్నాడా బయట తెలుసా? అవు నేను అప్పుడే చెప్పిన చలి పెడితే అదే అవుతుంది అని. మళ్ళీ అవుతుంది కాబట్టి వచ్చినాము, లేకపోతే ఎందుకు ఇంకోసారి పెద్ద మాటలు మాట్లాడకండి, అర్థమైందా? ఇంకోసారి నువ్వు కూడా చేయకనా? ఏమి చేయొద్దు. అరే నేను నా ముందట నుంచొని మంచి ఇజ్జత్ గా మాట్లాడాలి. ఏంది ఆట బొమ్మ అనుకుంటున్నావారా? అట్లా వేసుకున్నావు అదే మాటలు నమ్మి నువ్వు. ఏం మాటలు? ఏం నా మాటలు నమ్మి? ఏమవు ఇగో ఇట్లున్నాడు మాటలు చూడు, ఇప్పుడు కూడా తగ్గుతలేడు ఆడు. అన్నా నీకు అనుకున్న బాండింగ్ అది అంతే. మీకు ఎన్ని ఫస్ట్ టైం అన్న ఇది మీ ఇద్దరు మధ్యలో? అందరు వచ్చి బాండింగ్ రేపటి రోజు నెత్తిన వల్ల కాదన్నా, మీ ఇద్దరికి ఫస్ట్ టైం అన్న ఇది, ఎప్పుడు అయితేనే ఉంటది కదన్నా. అసలు నీకుండాలరా సిగ్గు, నీ దగ్గర నుంచి స్టార్ట్ అయినాయి ఇవన్నీ, అర్థమైందా? ఓ ఇంకా గోవాలో ఎంజాయ్ చేయి, అది చేయి. గోవాలో మంచి చలి కూడా ఉంటది అనుకుంటా, మళ్ళీ అక్కడ చలి ఎట్లా తట్టుకున్నావురా? ఇక్కడ కొంచెంసేపు ఉండేసరికి వచ్చినావు. చెట్లు ఎట్లున్నాయి అన్నాడా? చెట్లు ఎట్లున్నాయి గోవాలా? ఎందుకురా బాబు చెప్పురా బే, మేము వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం ఇంటికే డైరెక్ట్. ఇంటికి వచ్చినాక నేను ఒక మాట నువ్వు ఒక మాట, ఎందుకురా చలి పెడుతుంది అని చెప్పి పోనీ అని బెడ్షీట్లు పంపించినా నేను. ఏమైంది? అయిపోయిందా మీ వాళ్ళు? అయిపోయిందా రౌష్యం?
ఏదో రిక్వెస్ట్ చేసి తీసుకొని ఓ తినోరి పోరి మళ్ళా ఓ బయట బయట పెట్టినది చికెన్ ది బయట పోయి తినోరి ఇంకొకసారి పెద్ద మాటలు మాట్లాడే ముందట ఆలోచించి మాట్లాడు ఇంకోసారి నువ్వు కూడా ఒకటే, అల్లి చెప్పే నమ్మకం. ఒకటే. నమ్ముడు మాను. కాదు ఏంద్రా నమ్ముడు మాన నాలి లేపే నమ్ముడు మాను వాళ్ళ వీళ్ళు ఏంది? ఆలీలు చెప్పంగానే అది ఏ చిన్న పోరారా వాళ్ళు వీళ్ళు చెప్పంగానే ఓ అన్నా. ఏ నా కళ్ళతో చూసినా నా కళ్ళతో చూసినా నేను రోషం నీకే కాదు, మాకు కూడా ఉంటది. నేను చూపిస్తా ఆయననే అనుకో, స్టార్ట్ చేస్తుండు మళ్ళా నేను పెద్ద నుండి తగ్గుతున్నారా అది చాలా పెద్ద మాట అర్థమైందా నువ్వు తగ్గాలా నేను తగ్గి ఇడదాకా వచ్చిన ఈడ దాకా వచ్చినావు నువ్వు రాలే అర్థమైందా వాళ్ళు గుంజుకొని వచ్చిర్రు కనిపిస్తుంది ఈయన్నే నేను అనుకుంటా నువ్వు అసలు వచ్చినావా ఇంట్లోకి రా? బయటికే రాకపో ఆ? నేను తలుచుకుంటే ఇంట్లోకి బయటికే రాకపోనా ఎందుకు వచ్చినావు రా మళ్ళా తగ్గి వచ్చినా అన్న ఏం తగ్గి వచ్చినావు వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చినావు నువ్వు అన్న, అదే అన్న తగ్గి వచ్చినా అన్న, ఆలోచించి వచ్చిన బయట ఉందంట తిండి గంగో ఇంత ఆకలితో నచ్చుడు అవసరమా రాజా బతుకులు మీవి ఆ రోషం కూర్చుంటాం వానితోనే పండుకున్నా వాడిని నిలబొట్టు ఫస్ట్ బయట తినేసి వండూరి మళ్ళా తినిపించాలి అంటారు ఓ నువ్వు నేను తిన్నానా అవన్నీ ఎందుకురా నరేష్ లాడపన చేయాలా వాడిని చెడగొట్టకండి మీరు ఏం చెప్పి తీసుకొని వచ్చారు రే ఏం చలి పెట్టు ఏం చలి పెట్టు తినివాడు మళ్ళా తిండి పెట్టలేవు మళ్ళీ ఎందుకున్నారా మీరు ఎందుకున్నారు అవు తిని వండు ఏమంటా వాళ్ళ తగ్గి ఉంటాడా లేదా వాడు ఆ మాట వింటాడా విన్నాడా ఇంటా అంటే ఉండురి ఎందుకు వచ్చిర్రా మీరు ఏమైతే లేదు మళ్ళా ఎందుకు పెద్ద పెద్ద లెక్కలు చేసిర్రా పో తినురి పోరి ఏమ్రా మందు ఆగినావు కదా నువ్వు కుళ్ళే మందు ఆగినావా లేదా నీ అవతారం నుంచి చెప్తా నేను అర్థమైందా తాగలేను అంచా అంచా ఇట్లున్నాయి లెక్కలు వీళ్ళవి ప్లీజ్ గీజ్ అని తమాషా చేసుకుంటా మందానికి వచ్చిరారా అగో నవ్వుతూ తాగిరు నువ్వు కూడా తాగినావు తాగిరు దిగిపోయింది వచ్చిరు లేకపోతే నాకు ఆడికి చూసి ఇట్లా అంటారు గేటు దగ్గర నుంచి రెచ్చగొట్టిరు నాకు నవ్వులు వస్తున్నాయి వాడిని కూడా తాపించాడు తాపిస్తారు మీరు అది వాడైతే తాపిస్తాడు వాడు నరేష్ గారే తెచ్చింది నా మీద ఎంత ఉన్నారో నీకు ఇప్పుడు తెలుస్తున్నాం తెలుసు మంద అవుతారు వీళ్ళని మంచిలాగా ఆడుతులారా నువ్వు వానికి చూడు వానికి ఏం చెప్పాలా నేను ఎట్లా కొట్టాలా నాకు అర్థమవుతుంది వాడిని చూడు అన్న పోయినా ఎంజాయ్ చేసుకుంటున్నా నా లోపలికి వచ్చి ఏం బయట ఏం చేయడం ఉండే సలీనా కార్పెట్లు కవర్లు తీసుకొని వచ్చిరుగా అరే ఎప్పటికైనా తగ్గే మాట్లాడాలి నువ్వు అర్థమైందా నీకు ముందు తీసుకోవటో నేను ఒక పని చెప్తా మీరు వెళ్ళిపోరి మంది ఎట్లా తాగుతారా మీరు మంది ఎట్లా తాగుతారా వానికి అదే అలవాటు చేపించండి కాఫీ పెట్టాడా కాఫీ పెట్టు అన్న కాఫీ పెట్టు వాడు చూడ ఎట్లా మాట్లాడుతుంది వాడిని చెప్పు మళ్ళా అరే అరే ఇండ్రా అది కాదు నడు అన్న నడు అవసరం లేదు అరే ఒక్క నీ వల్ల మళ్ళా జీప్ తీస్తా అంటే కుదరదు ఎందుకు రాబోయి మళ్ళీ ఎందుకు రాబోయి నేనేమో అన్న నా నోరిపోక ఇప్పిన అంటే ఆయనేమో ఎలగడుతుండు మరి కొంచెం గమ్ము తగ్గురా బాయ్ తగ్గుతా అయిపోతా ఒక మాట ఎట్లా అంటున్నారో మళ్ళా జీప్ నడుపుతా ఏం చేస్తావని
అనలేదా? మజాక్లు అన్నాడు అన్న, ఏదో ఏం మజాక్ మజాక్? నవ్వుకుంటా వద్దు, అవసరం లేదు. నా ఆడంటే మమ్మల్ని ఎందుకన్నా? నడు అవసరం లేదు. ఓ వాళ్ళతో నా గంగు పెడిసిటి పోయింగా, గంగు లోపలికి వెళ్ళిపోయినా నడు అవసరం లేదు, చెట్టు గిట్టు లేదు, నడు వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో, పో. ఏయ్, ఇంటికి పో. అవసరం లేదు, పో. పో. అరే కాదురా, దీని మనం లోపల తెచ్చి చెప్పు దెబ్బలు పెట్టించినట్లేదు, ఆడనే చలికి ఏమన్నా కావాలి రానిస్తుంటే వాడు ఏమంటుండే పొద్దున నేను చిప్ నడుపుతా అంటు అంటే నేను పిచ్చోని ఒర్రుతుండే ఒక్కొని నడుపుడు ఏందిరా నేను చెప్తానే నడపాలను అర్థమైందా నేను చెప్తానే చేయాలా నువ్వు పెద్దగా దాకా నా మాట వినాలా నాకేపనా నువ్వు నడు లోపల నడు ఇంటికి వెళ్ళిపోరు బాబు ఏంద్రా చలికి అన్నకంత రిక్వెస్ట్ చేస్తే ఉంటావు ఒక మాట అనేసి అన్నా ఓకే అన్న అయిపోయింది నాకేపన్నా మాటలు చూడు, కారు తెప్పిస్తా పోదామంట. ఇప్పటి వరకు ఆడ ఒక మంట లేదంటే కారు అంటున్నావు. తిన్నికి ఒక మెత్తి తెప్పాడు, కారు తెప్పిస్తా. 20 నిమిషాలు అయినా కూడా కాదు, 20 నిమిషాలు అయితే ఆడ ఛార్జింగ్ పెట్టుకోనికి ఛార్జింగ్ సాకెట్లు కూడా లేవురా. ఇంకేం పెడదు, ఏమని కెమెరా చెప్పు దెబ్బలు ఆడ నుంచి ఇటు దాకా తీసుకొచ్చి మేము పిలుస్తే రావా కార్లో పిలువన్నా మరి వెళ్ళిపోదాం. ఇవే ఎచ్చి మాటలు మాను ఫస్ట్ ఈ మాంతే పైగానే వస్తావు నువ్వు నిజంగా అన్న లోపల ఉండి మేడం, మీరు ఎందుకు బయట ఉన్నారు? ఏపన్నా నువ్వు ఎందుకు తీసుకొని వచ్చినావు ఏంద్రా రే పెద్ద పెద్ద మాటలు మాట్లాడిరు కదరా మా తిండి తింటురుగా మా తిండి తింటురు కదరా పెద్ద పెద్ద మాటలు మాట్లాడు నువ్వు వాళ్ళకి పెడతావు వచ్చి మా బొచ్చ వాళ్ళు వీడియో అంటారు నువ్వేమో పెట్టేస్తున్నావు వీడియో కాదన్నా వాళ్ళు అరే ఆ చికెన్ కుక్కకు పెట్టినారా ప్లేట్ అయ్యో వీడిగో నేను లేకపోతే ఇగో ఇట్లుంటది ఒకళ్ళు అన్నం పెట్టాలా వీళ్ళకి అన్నం పెడితే అదైతుంది పోనీ ఇగో ఇమ్రాన్ అన్న ఇదే ఇమ్రాన్ అన్న మంచి పెద్దది అర్థమైందా అరే కుక్క మాటలు మాట్లాడి ఇగో ఆ చికెన్ నాది ఉంటే ఓ కేపన్నా మనుషుడు ఏంద్రా తినేసి మెల్ల పోయి ఆడ నుంచుంటున్నా తింటానన్న ఆడు వానికి ఉండాల విశ్వాసం వాని గురించి పొద్దుగాల నుంచి అడుగుతా, నీది అంత పెద్ద మనిషి కదా, నువ్వెందుకు పెట్టలే మరి తిండి? ఎవరు ఆ చికెన్ ఎవరు తెచ్చిర్రా నువ్వు తెచ్చి ఎవరు తీసుకొని ఇచ్చిర్రు ఆయనకు తెలియకుండా ఎవరు ఇచ్చిర్రు నేనే ఇచ్చినా నేను పోయి పెట్టుపో పెట్టంటారు. అర్థమైందా నేనే ఇచ్చిన అర్థమైందా తెలిసి రావాలని చెప్పి వచ్చి నేనే నువ్వు ఇప్పుడు నేను ఇచ్చినా అనుకో తినరానే నేను కేపీ అన్న చేతో పంపించిన అర్థమైందా నిద్ర వస్తుంది నీకు. ఏంది కానీ ఒక్కట్రా తిండి పెడతా కానీ నిద్ర మాత్రం ఈయనే వండుకోవాలరా ఈయనే వండుకోవాలా మీరు వస్తే రండి నువ్వు ఈయనే వండాలా అర్థమైందా తినరా బాబు తినేసారా తినరా తినే దగ్గర లైఫ్ లో చూడలేదు నాకైతే మస్తు ఉంటాయి అన్ని పబ్లలా గోవాలలా అమ్మాయిలతో డాన్స్ ఆడు అన్ని మంచిగా ఉంటాయి అర్థమైందా ఇక్కడ అందరు ఎంజాయ్ చేస్తున్నారు నా ఒక్కొని తప్ప జిగురుతోనే ఊగుతున్నా నేను మీరు ఎంత మందితో ఊగుతురు మీ మనుషులకు తెలియాలి అది ఏం తినురు ఆ కర్మ అది మీ అది ఏంది ఏమంటారు రోషం అది రోషంతో తినురు ఇగో లాస్ట్ కి తెలియకుండా కేపీ అన్నకి ఇచ్చి పంపించిన నేను నేను ఎవరు పిలిచినా అసలు బిడ్డ కోడి కరోనా ఉన్నట్టుందిరా భయ్ తీసేయి నడు పండూరి ఇండే పండూరి రావాలా కాల్ చేతులు ఇరగొడతా అర్థమైందా వేడి వేడి అన్నం చేసి పంపించిన మాటిని నాకు అన్నం కూడా లేదన్న జర అన్నం పౌరుషంతో ఉండు కట్టప్ప. అరే ఇవన్నీ తాగే ముందట ఆలోచించాడు ఎవరు తాగుతాడా నువ్వు ఇక్కడి
ఇంతకు ముందు వచ్చి బతిమాడినప్పుడు ఏం లేదా రా నవ్వులు వస్తున్నాయి ఇప్పుడు ఆ? ఎవరు బతిమాడలేదా పొద్దున టిఫిన్ ఇప్పుడు ఆలోచిస్తున్నాం. పొద్దున అన్నే పంపించాలి మళ్ళా కేపర్ ఉన్నాడు కాదు అన్న ఇవ్వకపోతే నేనే తీసుకురావాలి. నీ గుండె విశాలమైనది. 3 hours later. నేను బయటికి పోయేసి వచ్చే లోపు వీళ్ళు ఏం చేసిరు ఈ గోడ దుంకే వచ్చే లోపల వాళ్ళు అరే పోనీయానా ఏంద్రా? అదేంది ఎందుకు బయట ఉంటా అన్నావు కదరా పో మళ్ళా ఎందుకు వచ్చినావు వచ్చి మా మీద దుంకి మరి పండుకును గంగ అయితే పో లేకు నానైతే మస్తు బయట పో. పో బయటికి. బయటికి పో. బయటికి పోరి సారిగా వీడి చెప్పాలి అరే చెప్పురా బే అరే నువ్వు అది ఓందనుకొని తాగుతున్నావు నేను తెచ్చుకున్న పైసలు తెచ్చుకున్నావు 70 rupees. తిండికే లేదు మళ్ళీ పైసలు 70 రూపీస్ తెచ్చుకున్నావు అంట అది కూడా కూలు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అది నాది నడరా నడు బయటికి నడు తగ్గొచ్చి ఎలా కొడతా ఎందుకు ఎట్లా అన్నావు రా రోషం పోనీ అని లైట్ తీసుకుంటే ఏమన్నాడు పొద్దున మళ్ళా జీప్ తీస్తా చూడు ఏం చేస్తా అంటాడు పో బయటికి పో బయటికి పో బయటికి పో అన్న బయటికి పో గంగనా బయటికి పో గంగనా నీ మాట మీద వచ్చిన గంగనా పో బయటికి పో గంగనా రే రే ఏం బాసన్ వాడిని తీసుకోవో ఫస్ట్ వాడిని తీసుకోవో లే వాడు గలీజ్ చేస్తుంటే మళ్ళా నేను గలీజ్ చేయదా చెప్పు నాడు ఈ అర్చవాడు ఏడున్నాడు అర్చ ఏడున్నాడు వాడిని పోరిలా పిచ్చి వాడికి హర్ష హర్ష సారీ చెప్తున్నా చెప్పురా బే ఏం సారీ సారీ అనుకోవాలన్నా మేము అరే సిగ్గున్నది నాది రాది నాది నేను ఏం తాగా మంద ఆగిరా రా మీరు అను అవన్నీ తాగుతానా మందే దాకా షుగర్ వస్తా నా చలికి ఎట్లా తాగుతారు? బయటికి నేను పోతా, వెళ్ళిపోతా. మీరైనా ఉండాలి వాడైనా ఉండాలి అరే బాబు నువ్వు వెళ్ళిపోరా పోరాడా వండుకొని చిన్న పోరాడు తాగుతుంది మళ్ళీ అన్నాడు బయటికి పోను ఏయ్ అన్నా అబ్బా అబ్బా బయటికి పో బయటికి పో బయటికి పో బయటికి పో బయటికి పో బయటికి పో అరే నీ జాగా పక్కన ఉంది కదరా ఆడ పోయి కూర్చో గంగు నీ జాగా పక్కన ఉంది కదా పో ఆడ మంట ఉంది కదా ఆడ కూర్చో చూడు మరి ఏడా ఓడు చికెన్ తింటున్నా పోరి బయట పోరు రే బయటికి బయటికి చెప్పులు వేసుకుంటాం వానికి తిండి పెట్టకుండా కట్టప్పకి దుమ్మల్లాగా తిన్నాడు ప్లాన్ ప్లాన్ గంట ప్లాన్ ఆలోచించాడు ఆడు ఏడున్నాడు పొట్టోడు ఏడున్నాడు ఆ పొట్టోడు ఏడున్నాడు మీరు బయటికి వారు ఏ డోర్ వేసుకున్నాడు అన్నా 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 గంగనా అది తెలంగాణ చలికి నిజంగా బయట సరే నేను చెప్తా అరే అరే ఆగురానా ఏంది పేరా బే మనం ఎట్లేసాం ప్లాన్లు మాస్టర్ ప్లాన్లు ఏం మాస్టర్ నేను వేయాలా? మాస్టర్ ప్లాన్ చెప్పు వీడియోలో ఉంటాయి నేను జీమ్ నడపా ఏం నడపా అన్న చెప్తానే నేను చెప్పు చెప్పు ఏంది ఒట్టు చెప్పనా చెప్పు ఏమొట్టు జీవితంలో ఎప్పుడు ఎవరిని ఎప్పుడు ఏమైనా ఎందుకైనా ఎప్పుడైనా సాయంత్రం అయినా చెప్పు నవ్వులెందుకు? జీవితంలో ఇంకెప్పుడు చెప్పు ఆల్ ఇండియా పాకిస్తాన్ సిస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ అరే మళ్ళీ చెప్పాను సారీ చెప్తలేనాడు సరే చెప్పు ఇంకోసారి
చెప్పు గంగ చెప్పి గంగ ఇంకోసారి ఇమ్రాన్ అని ఎప్పుడు నేను నేను అనే బబ్బు నాని నేను బబ్బు అని నేను పరేషాన్ బబ్బు అనే నేను పరేషాన్